సో వీడియోలో మనము 3 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటిదంటే రాక నామినేషన్లకు వచ్చినోడికి ఓటింగ్ ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి. అంటే ఇక్కడ ఆ ఓటింగ్ కొన్ని సినారియోస్ ఉంటాయన్నమాట. 2 సినారియోస్ మనం తీసుకోవచ్చు. ఓటింగ్ ఏ విధంగా జరుగుద్ది రాక వచ్చినోడికి అది మన టాపిక్ మాట్లాడదాం. సేమ్ టైము అసలు లీస్ట్ ఓటింగ్ ఎవరికి ఉంది, అలానే టాప్ ఓటింగ్ ఎవరు జరుగుతుంది అనేది ఈ 2 టాపిక్స్ మనం మొత్తం వీటి గురించి 3 టాపిక్స్ వీటిని ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాతకి మీరు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ప్రకారం ఎవరైతే ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతున్నారో, అలానే నేను చెప్పిన అనాలిసిస్లో ఏ విధంగా సో ఈ రాక ఓటింగ్ అంటే ఎంఎన్ఎల్ గురించి మనం మాట్లాడుకునేది. సో ఆ కంటెస్టెంట్కి అంతలా ఓటింగ్ ఎలా జరుగుతుందని కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో మెయిన్గా ఫస్ట్ ఇక్కడ ఎంఎన్ఎల్ గురించి మాట్లాడదాం. సో తనకు ఓటింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తారో, ఎంతలా మీరు ఊహించుకుంటారో దానికన్నా ఎక్కువ జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటా. సో మీరు కూడా అదే అనుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే చెప్పిన కదా 2 సినారియోస్ అని చెప్పేసి. కామన్గా ఒక సినారియో ఏ విధంగా ఉంటుందంటే హౌస్లో స్టార్టింగ్ నుంచి కూడా ఈ 10th వీక్ అయినా 11th వీక్ అయినా సో ఏదో ఒక కౌంట్ అనుకోండి, ఏ వీక్ అయినా కౌంట్ అనుకోండి. సో రాకుండా ప్రతి వీక్ సేఫ్ గేమ్ ఆడుకుంటూ నామినేషన్లకి అంటే భయపడుతూ సో ఆ నామినేషన్ నుంచి తప్పించుకునే ఎవరైనా పర్సన్ ఉన్నవాడికి కామన్గా చాలా భయం ఉంటుంది మెయిన్గా. ఎందుకంటే రాక నామినేషన్కి వచ్చినప్పుడు సో ఓటింగ్ జరగదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు భయపడతారు. ఇది కామన్ పాయింటే. కాకపోతే ఇక్కడ భయపడినోడు ఏ విధంగా ఉంటాడంటే ఆ భయపడినోడికి గల రీజన్ ఏంటంటే ఆడు ఎప్పుడు చూసినా కూడా ఆటలో తన పర్ఫెక్షన్ చూపించుకోవడము, ప్రతి దాంట్లో 100% బెటర్మెంట్ ఇవ్వడము. సో అన్నిట్లా నేను తోపని చూపించుకునేటోడికి రాక నామినేషన్లకు వచ్చినా కూడా ఓటింగ్ అనేది భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఓటింగ్ జరుగుద్ది. సో ఇక్కడ జరిగేది మెయిన్గా ఎంఎన్ఎల్ సిచ్యువేషన్లో ఇదే జరుగుతుంది. ఎందుకంటే 10 వీక్స్ నామినేషన్ లేకున్నా కానీ తన ఆట అంత పర్ఫెక్ట్గా ఆడుకుంటుండు. ఓటింగ్ వేస్తేనే నామినేషన్లు ఉంటేనే నాకు ఓటింగ్ జరుగుద్ది, ఓటింగ్ పెరుగుద్ది. అంతేగాని రాక నేను ఓటింగ్లోకి వస్తే అంటే ఈ నామినేషన్లోకి వస్తే నాకు మేబీ నన్ను బయటికి పంపిస్తారా, ఇలాంటి ఆలోచన విధానం అనేది కొందరికి ఉంటుంది అన్నమాట. బట్ ఇక్కడ ఎంఎన్ఎల్ విషయంలో ఇది రాంగ్ అని చెప్పేసి ప్రూవ్ చేసిండు. ఎందుకంటే తను ప్రతి దాంట్లో కూడా ఆట ఆడుతుండు, ఎక్కడ సేఫ్ గేమ్ ఉండట్లేదు. సమ్ టైమ్స్ ఎక్కడో చిన్న మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు. బట్ దాన్నే మనము ఒక స్కేల్ లెక్క తీసుకొని దాన్నే మనం పాయింట్అవుట్ చేసుకుంటూ దాన్నే మనము హైలైట్ చేస్తూ ఇక నువ్వు నామినేషన్కి వచ్చినావు కానీ నువ్వు ఓటు ఏ విధంగా జరుగుద్ది, నీకు లీస్ట్ ఓటింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇలాంటి అనుమానాలు పెట్టుకుంటే అది తప్పని చెప్పేసి అనుకోవచ్చు ఎవరైనా కూడా. ఎందుకంటే సో ప్రతి దాంట్లో మనోడు ఆట ఆ విధంగా ఆడుతుండు, ప్రతి దాంట్లో గెలుస్తుండు, క్యాప్టెన్ అయిపోయిండు, ఫస్ట్ టైం క్యాప్టెన్ అయిపోయిండు, తర్వాతకి వాళ్ళ మదర్ కోసం సాక్రిఫై చేసిండు. మళ్ళీ నెక్స్ట్ తర్వాతకి సెకండ్ వీక్ అంటే దాని తర్వాతకి మళ్ళీ సెకండ్ వీక్ అనుకోవచ్చు. సో అప్పుడు కూడా మళ్ళీ రిటర్న్ మళ్ళీ క్యాప్టెన్ అయిపోయిండు. సో ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా, టఫ్ కాంపిటీషన్ ఉన్నా కూడా సో అలాంటి సిచ్యువేషన్లో తాను ప్రూవ్ చేసుకుంటుండు. నామినేషన్కి రావడం రాకపోవడం అనేది ప్రతిసారి తన చేతుల్లో ఉండదు, కొందరు నామినేట్ చేసే పర్సన్ చేతుల్లో కూడా ఉంటుంది అన్నమాట. సో ఎవరికి తన మీద పాయింట్స్ లేనప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరు. సమ్ టైమ్స్ తన దగ్గర ఉన్నట్టు పవర్ అయితే క్యాప్టెన్గా ఉన్నప్పుడు సో వీటన్నిటి ఉపయోగించుకుంటాడు. కాకపోతే రాక ఇప్పుడు నామినేషన్లకు వచ్చినా కూడా ఓటింగ్ అనేది అంతలా జరుగుతుందంటే తనలో ఉన్నటువంటి ఆ గేమ్ అన్నమాట. ఆ గేమ్ని చూసిన ప్రేక్షకులు ఆ ఆటని నచ్చింది కాబట్టి ఇప్పుడు మనోడికి ఇంతలా ఓటింగ్ జరగడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అదే. సో మేబీ కొందరు ఉంటారు అనమాట రాక నామినేషన్లకు వస్తారు, ఆ వీక్ బయటికి పోతారు. ఎందుకంటే వాళ్ళు లోపల ఆట ఏముండదు, వాళ్ళ దగ్గర ఆట ఉండదు, ఏముండదు, జస్ట్ సేఫ్ గేమ్ అనమాట. ఎవరిని ఏ విధంగా ట్రిగ్గర్ చేస్తే ఎవరికి ఏ విధంగా ట్రిగ్గర్ అయిపోతారో అప్పుడు మనకు సేఫ్ జోన్ ఏ విధంగా పడుతుంది, మనకు బెటర్మెంట్ ఏ వస్తుంది. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకొని వాళ్ళ ఆటలో వాళ్ళు ఆడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు బయట ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేరు. ఇక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఇమాన్యుయల్ కాబట్టి తనకు ఓటింగ్ జరుగుతుంది. కొందరు ఇంపాక్ట్ క్రియేట్ చేయకుండా రాక నామినేషన్లకు వచ్చినప్పుడు వాళ్ళకి ఓటింగ్ ఎలా లీస్ట్ జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. సో ఇదైతే మనకు పాయింట్. ఎందుకంటే ఇమాన్యుయల్కి ఓటింగ్ ఎందుకు ఇంతలా జరుగుతుంది అనేది మనం వీడియోలో మాట్లాడుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇక హైలైట్ ఓటింగ్ ఎవరు జరుగుతుంది. సో మొత్తానికి 6 మెంబర్స్ నామినేషన్ ఉన్నాయి కాబట్టి ఈ వీక్ మంచి ఓటింగ్ అయితే యాజ్ యూజువల్ మనం ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాము. అంటే లాస్ట్ 3-4 వీక్స్ని చూస్తే కళ్యాణ్కి ఓటింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో డెఫినెట్గా మనం అది గెస్ చేయవచ్చు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే కళ్యాణ్ కూడా అంటే టాప్ 5లో ఉండే పర్సన్ అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి అదే డిస్కషన్ జరుగుతుంది. ఇటు ఇమాన్యుయల్కి ఎట్లా ఉంది, నెక్స్ట్ తనుజ్కి ఎట్లా ఉంది. కాకపోతే ఈ వీక్ వచ్చేసరికి సో లాస్ట్ వీక్ ఎట్లా అయితే కంటిన్యూ అవుతుందో అదే ఓటింగ్ కూడా ఇప్పుడు కళ్యాణ్కి అదే ఓటింగ్ జరుగుతుంది. సో ఏ వెబ్సైట్ అన్అఫీషియల్ దాంట్లో చూసిన దాంట్లో కానీ సో ఓటింగ్ అనేది టాప్లో ఓటింగ్ జరుగుతుంది ప్రజెంట్ కళ్యాణ్ పడాలకి. సో నెక్స్ట్ సెకండ్ లీడింగ్లో ఉన్నది ఇమాన్యుయల్ అనమాట. సో ఇమాన్యుయల్కి ఆ విధంగా ఓటింగ్ జరుగుతుంది అని చెప్పేసి చాలామంది డౌట్ రావచ్చు. బట్ నేను ఏదైతే స్టార్టింగ్లో చెప్పినో ఆ పాయింట్ని పర్ఫెక్ట్గా మీరు విన్నారంటే డెఫినెట్గా కరెక్టేరా బాబు నువ్వు చెప్పిందని అంటారు. ఎందుకంటే రీజన్స్ ఉన్నాయి.
సో ఆట ఆడకుండా నామినేషన్లోకి వచ్చేసి 10 వారాలు సేవ్ అవుతూ వచ్చి 11th వీక్ నామినేషన్లో ఉంటే డెఫినెట్గా ఎవరికైనా కూడా వీడికి ఎందుకు ఓటేయాలా అనిపిస్తుంది. కాకపోతే ఆట ఆడుతూ ప్రతిసారి కూడా తనకు తాను ప్రూవ్ చేసుకుంటూ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటూ ఇంకా బెటర్గా ఆడుతూ సో నేను పర్ఫెక్ట్ పర్సన్, నేను ఒక టైటిల్కి దగ్గర ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో ఇలాంటివన్నీ ఇక్కడ మనం ఏదో క్యాలిక్యులేషన్ పెట్టుకుని ఓటేస్తారు ప్రేక్షకులు. సో వాళ్ళందరిలో ఖచ్చితంగా ఇమాన్యుల్ కూడా ఆ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఓటింగ్ జరుగుద్ది. అందుకనే తనకు ఆ రేంజ్లో ఓటింగ్ జరుగుద్దని నేను అనుకుంటున్నా. సో మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ ఇది ఇక కొంచెం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే లాస్ట్ వీక్ నుంచి కూడా కొంచెం స్టార్టింగ్లో ఉన్నటువంటి హైప్ అయితేనేమి ఆ హోప్ అయితేనేమి సో మిడ్లకు వచ్చేసరికి భరణి గారి పైన చాలా తగ్గిందనమాట. ఎందుకంటే ఒక తలనొప్పి మళ్ళీ ఎందుకులే వాటి గురించి మనం మాట్లాడటం. కాకపోతే ఏంటంటే ఏ అయితే ఆ రిలేషన్షిప్స్ అనేవి పెట్టుకొని తన ఆటను మొత్తంగా అయితే సంగనాకించుకుని పోయిండు. బట్ ఈ వీక్ అంటే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి ఆటలో కొంచెం ఆ మెరిట్ అయితే పెరుగుతూ ఉందన్నమాట. ఎవ్రీ వీక్ కొంచెం పెంచుకుంటూ పోతుండు. సేమ్ టైము వాళ్ళకు ఎందుకంటే మనం బయటికి పోయినాం మళ్ళీ వాళ్ళతోటి ఇప్పుడు మనము రియలైజ్ అయిపోయి వాళ్ళని దూరం పెట్టుకుంటే ఏదైతే కొంచెం ఆ డౌట్ ఉంటుంది ఆ క్వశ్చన్ మార్క్ లేక సో వాటన్నిటిని డే బై డే మొత్తం తీసేసుకుంటూ లేదు ఇప్పటికీ నేను ఇండివిజువల్ ప్లేయరు, నాకు ఎలాంటి రిలేషన్షిప్స్ అవసరం లేదని ఏదైతే ఆట ఆడుతుందో ఆ ఆటను గమనించిన ప్రేక్షకులు ఇప్పుడు తనకు ఓటింగ్ కూడా అదే విధంగా చేస్తున్నారు అనమాట. ఏ అయితే హోప్ అనేది కోల్పోయి ఇక వద్దు భరణి గారికి ఓటేసి అనవసరంగా వేస్ట్ చేసుకొని తప్పించి ఏం లేదు అని ఆలోచన నుంచి లేదు మళ్ళీ భరణి గారికి ఓటేద్దాం, సో మళ్ళీ మనం సపోర్ట్ చేద్దాం అనే ఆలోచన వరకు తన గేమ్ అనేది మెరిట్ అయిపోయింది, చాలా డెవలప్ అయింది అనమాట. సో అందుకనే తనకి ఈ వీక్ ఓటింగ్ కూడా థర్డ్ ప్లేస్లో ఉంది. అంతలా బాగా ఆడుతుంది కాబట్టి ఓటింగ్ అనేది కూడా థర్డ్ ప్లేస్లో ఉంది. కొన్నిట్లా థర్డే ఉంది, మెజారిటీ దాంట్లో కూడా థర్డే ఉంది, మిగతా దాంట్లో ఎక్కడో అక్కడ 4th ప్లేస్ ఉండే. సో నెక్స్ట్ డీమోన్ పవన్కి ఓటింగ్ ఏ విధంగా ఉందంటే సో చెప్పినా కదా 4th ప్లేస్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. చాలా హోప్స్ మనోడి మీద చాలా హోప్స్ ఉండే ప్రతి స్టార్టింగ్లో. మంచి కంటెస్టెంట్, గేమ్లో ఏది ఇచ్చినా కూడా అవుట్ రైట్ ఆడతాడు, అది తెచ్చడా లేకపోతే పోవడం అంటే మనోட ఆలోచన ఉంటుంది, అంతలా తను ఎఫర్ట్ పెడతాడు. అలాంటి పర్సన్కి ఓటింగ్ 4th ఉందంటే కొంచెం చాలామందికి షాకింగే. కాకపోతే నిన్నటి ఎపిసోడ్లో తన బిహేవియర్, తను అడిగిన క్వశ్చన్స్ నామినేషన్లో కళ్యాణ్ పడాలని సో ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు చూసినా కూడా అరే కరెక్టే కదా ఇంత టాప్ అనుకున్నాడు, ఇలాంటి క్వశ్చన్స్ మీద పాయింట్స్ మీద నామినేట్ చేయడం దట్టు అది ఎప్పుడో స్టార్టింగ్లో జరిగిన ఆ పాయింట్ తీసుకొచ్చి ఈ 11th వీక్లో మాట్లాడడం ఏందని కూడా చాలామందికి డౌట్ వస్తుంది అనమాట. ఎందుకు ఈ మధ్యలో తను ఎవ్రీ వీక్ అయితే క్యాప్టెన్ అయితే కాలే కదా, తను నామినేట్ చేయడానికి పాసిబిలిటీ లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవడానికి. సో ప్రతి వీక్ ఏదో ఒక వీక్ పర్సన్ కామన్ కెప్టెన్ అయి ఉండొచ్చు. ఆ వీక్ నీకు తన మీద పాయింట్స్ ఉన్నప్పుడు నువ్వు చెప్పలేకపోవచ్చు, బట్ ఆ పరిస్థితిలో తనకు బదులు వేరే వాళ్ళని నువ్వు నామినేట్ చేయవచ్చు. కాకపోతే ఎవ్రీ వీక్ తను అక్కడ నామినేషన్లో కామన్ పర్సన్ లెక్క ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా నామినేట్ చేయకుండా ఈ వీక్ ఎస్పెషల్లీ అదే ఎప్పుడో మనం పాస్ట్లో మనం టాపిక్ మాట్లాడుకోవాలని చెప్పేసి ఆ టాపిక్ తీసుకొచ్చి వాటి గురించి డిస్కస్ చేయడమే కొంచెం మనోడి మెచ్యూరిటీ లెవెల్స్ తెలిసిపోతుంది అనమాట. ఇలాంటి పాయింట్స్ పైన నువ్వు నామినేట్ చేస్తే ఏం లాభం రా బాబా అని చెప్పేసి చాలామంది బయట అనుకుంటున్నారు. సేమ్ ఇప్పుడు అదే రిపీట్ అయిపోతుంది. దానికి అవుట్పుట్టే ఓటింగ్లో కూడా తనకు 4th ప్లేస్లో తనను పెట్టిల్లు. ఎందుకంటే గ్రోత్ కనబడితే మనోడికి ఎవరికైనా సపోర్ట్ చేస్తారబ్బా. మెయిన్గా గ్రోత్ అనేది లేకుండా మనం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కానప్పుడు ఎంత ప్రేక్షకుడు ఒక ఫ్యాన్కి ఒక పర్సన్కి ఫ్యాన్ అయినంత మాత్రాన అంత గుడ్డిగా అయితే ఓటేయరు. సో ఇక్కడ డిమాండ్ విషయంలో నాకు అదే అనిపించిండే. ఇంకోటి ఏంటంటే రీతితో గొడవ పడతాడు, మళ్ళీ ఆ రీతితో నాకు వల్ల కావట్లేదు, నువ్వు ప్రతిసారి నన్ను బ్లేమ్ చేస్తున్నావు, నా ఇజ్జత్ పోతుంది, నా పరువు పోతుంది, నీ వల్ల నేను బ్లేమ్ తీసుకుంటున్నా, నేను తప్పు చేసినట్టు అయిపోతున్నా, ఇవన్నీ మాట్లాడినాడు. మళ్ళీ ఎందుకు ఆమె దగ్గరికి వెళ్ళి మళ్ళీ గెలుచుకోవడం అవసరం లేదు కదా. తను ఆల్రెడీ తనతో మాట్లాడకని చెప్పేసి దూరం పోయినప్పుడు దూరం పోవాలి, మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి హగ్గించుకుంటా సారీ రా అని చెప్పేసి అన్నం తినని చెప్పేసి ఇలాంటి రీజన్స్ అవసరం లేదు. వన్స్ ఒక పర్సన్తో నువ్వు కట్ చేసుకున్నప్పుడు అక్కడనే క్లియర్ చేసుకోవాలి. లేకపోతే ఓకే నేను ఓన్లీ దీని వరకే మాట్లాడుతున్నా, సో మిగతా దాంట్లో మంచిగా ఉంటాను అనుకున్నప్పుడు అక్కడ ఒక లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ ఉండాలి. ఆ లైన్ దాటేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా సో స్టార్టింగ్లో ఏ విధంగా ఉంటాను గట్టిలో ఉంటా, బట్ నువ్వు నాతో ఈ విధంగా మాట్లాడకండి చెప్తే నువ్వు అది ఆ లీనియన్స్ ఇచ్చేసినప్పుడు డెఫినెట్గా తీసుకుంటుంది. సో నువ్వు అది ఇచ్చేది నువ్వే, ఆ డౌట్స్ పడేది నువ్వే, నీకు నువ్వు ఎక్కడనో చిన్నపాటి ఒక డైలమాలు ఉంటావు అనమాట, క్వశ్చన్ మార్కు నువ్వు తీసుకోలేకపోతే ఒక్కోసారి రీతితో ఎవరైనా మాట్లాడినా కూడా. సో ఇలాంటి ప్రతిదీ కూడా మనోడు మైండ్లో పెట్టుకొని అలుగుతాడు, ఆయనే మళ్ళీ రీతుని తిడతాడు, రీతును మళ్ళీ కొంచెం అట్లా మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తాడు, మళ్ళీ నా తప్పేం లేదు నువ్వే అరుస్తున్నావు అని చెప్పారు. సో సమ్ టైమ్స్ రీతితో కూడా మిస్టేక్స్ ఉండొచ్చు. కాకపోతే ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూసే ప్రయత్నం చేస్తే ఎవరా వీళ్ళిద్దరిలో అంటే ఖచ్చితంగా డీమోనే అనమాట. రీతు ఎప్పుడో ఒకసారి, అంతేగాని ఇలా డీమోతో కంపేర్ చేస్తే రీతు చాలా తక్కువ.
సో డీమోన్కి ఇలాంటి చూసే ప్రేక్షకులు కూడా నచ్చట్లేదు, కొంచెం ఇలాంటి బిహేవియర్ మార్చుకోవాలని చెప్పేసి. అందుకనే మనోడికి ఓటింగ్ అనేది లీస్ట్లో జరుగుతుంది. ఇక లాస్ట్లో ఇద్దరు ఎవరు ఉన్నారో మీ అందరూ తెలుసు ఆల్రెడీ, ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ అంటే సంజన గల్రాని, నెక్స్ట్ దివ్య నిఖిత. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఈ వీక్ అయితే బయటికి పోయే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. అది ఎవరని చెప్పేసి మనం ఇంకా కొంచెం మాట్లాడుకుంటే మీకు కూడా క్లారిటీ రావచ్చు. సో సంజన గారికి స్టార్టింగ్ నుంచి కూడా ఓటింగ్ ఉంది, సేమ్ టైము ఆట బాగా ఆడుతుంది. కాకపోతే ఇప్పుడు దివ్య నిఖితతో కంపేర్ చేస్తే సంజన కొంచెం స్టార్టింగ్లో బాగానే ఉండే, బట్ ఈ వీక్ వచ్చినాకంటే లాస్ట్ 4 వీక్స్ కంపేర్ చేస్తే ఆ కంపారిజన్లో ఇక్కడ దివ్య నిఖితనే బెటర్మెంట్ అనిపిస్తుంది నాకైతే. మరి ఓటింగ్ చూసే ప్రేక్షకులకు మెజారిటీ ఓటింగ్ దివ్య నిఖితకే పంపిద్దామని అనుకుంటారు, ఎందుకంటే ఓటింగ్లో కూడా తను లీస్ట్లో ఉంటుంది. ఎందుకంటే కొంచెం బిహేవియర్ కరెక్ట్ లేదురా, కొంచెం ఆరోగెన్సీ అని చెప్పేసి ఇలాంటి రీజన్స్ తోటి తనను బయటకు పంపిద్దామని ఆలోచన ఉండొచ్చు మేబీ. కాకపోతే ఆట కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మేబీ ఇద్దరిలో కంపేర్ చేస్తే నేనైతే ఓటింగ్ ప్రకారం చూస్తే దివ్య నిఖిత అయితే డెఫినెట్గా బయటకు వెళ్తుందని నేను అనుకుంటున్నా, ఇదే ఓటింగ్ కంటిన్యూ అయితే. బట్ ఎక్కడన్నా కూడా చిన్న మిరాకిల్ లెక్క జరిగి తనలో ఆట చూపించడం అయితేనేమి, ఇలాగే ఇది ఫ్యామిలీ వీక్ కాబట్టి మేబీ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు వీరి తరపు నుంచి పెద్దగా మన గేమ్ అనేది. ఈ వీక్ మొత్తం ఫ్యామిలీ వీకే ఉంటుంది కాబట్టి ఇక ఏం లేదు టాటా బాయ్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఎక్కడైనా చిన్న డౌట్ ఉండే అనమాట, మేబీ దివ్య నిఖిత బదులు సంజన గారికి పోయే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి మరి చూద్దాము. ఎందుకంటే ఓటింగ్ కూడా వీళ్ళిద్దరికి తక్కువనే ఉంది, పెద్దగా ఏం లేదు. సో వీళ్ళిద్దరిలో ఎవరన్నా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మ్యాక్స్ అయితే ఇక్కడ దివ్య ఉండొచ్చు, బట్ సమ్ టైమ్స్ మనం గెస్ చేయలేం కాబట్టి ఐదర్ సంజన ఆర్ నిఖిత అని చెప్పేసి దివ్య నిఖిత అనుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ పైన తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చికెన్ మిక్స్.